ఆంధ్రప్రదేశ్ అమరావతి అదృష్టం. కేంద్ర ప్రభుత్వం వరుసగా ఒక్కొక్కటి జాతీయ సంస్థలను ఇక్కడ నిర్మాణం చేయటం, ప్రారంభించడం అనేది ఒక విశేషం. ఈ జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి వచ్చే పరంపరలో వైద్య రంగానికి చెందిన ఒక విశిష్టత కలిగిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రము. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది ఈ సంస్థ. ఈ సంస్థ వల్ల ఆరోగ్య శాఖకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రము, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కలిసి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా అంటు వ్యాధులు, ఒక మనిషి నుంచి మరొక మనిషికి అంటే అవకాశం ఉంది కొన్ని వ్యాధులు. మరికొన్ని వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. ముఖ్యంగా పందుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. అలాగే మనకి దోమలు, ఈగల నుంచి మనుషులకు వ్యాధులు వచ్చేవి ఉన్నాయి. ఇక కొత్త వైరస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. మనం అనేక వ్యాధి నిరోధక టీకాలను తయారు చేస్తున్నాం, వ్యాధుల్ని నియంత్రిస్తున్నాం. అయినా ఉన్న వైరస్లు రూపాంతరం చెందటం లేదు, కొత్త వైరస్లు పుట్టుకు రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ సంస్థ వల్ల మనకేం ప్రయోజనం? కొత్త వ్యాధులను అన్వేషించడానికి, అధ్యయనం చేయటానికి, విశ్లేషణ చేయటానికి, కొత్త వ్యాధులు వచ్చిన వాటిని అధ్యయనం చేసిన తర్వాత డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను, వీరందరినీ ఆయా వ్యాధుల గురించి అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వటానికి కూడా ఈ యొక్క జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఉపయోగపడుతుంది. ఈ రకంగా అమరావతి ఒక్కొక్క జాతీయ సంస్థ వస్తూ ఉంటే, చేరుతూ ఉంటే విశేషం ఏంటంటే ఈ సంస్థ నిర్మాణము, నిర్వహణ అంతా కూడా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. ఇలా దాదాపు కేంద్ర సంస్థలు, జాతీయ సంస్థలు 200 పైగా అమరావతిలో రంగ ప్రవేశం చేయబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సంతోషం. మన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో పెట్టారు. అయ్యో మనం అన్ని సంస్థలను కోల్పోయామని ఒకంత దిగులుగా ఉండింది 2014లో. 2014-19 మధ్య కొన్ని సంస్థలు వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో ఆనాడు రాలా. ఇప్పుడేముంది? హైదరాబాదును తలదన్నేలా హైదరాబాదులో ఉన్న సంస్థలన్నీ కాక అదనంగా హైదరాబాదులో లేని సంస్థలు కూడా అమరావతికి రావటం అనేది విశేషము. ఏదైనా అమరావతి ఆ రాజధానిని ఎంపిక చేసిన వేళ విశేషం. మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంచెం ఒడిదుడుకులు వచ్చినా ఇక అమరావతి యొక్క ఆ అభివృద్ధి సరిలేరు నాకెవ్వరు, సాటిలేరు నాకెవ్వరు, జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో టాప్ 5 నగరాలలో నేనొక నగరాన్ని అనే విధంగా అమరావతి అడుగులు వేయటం 2027 దీపావళి నవంబర్ నాటికి అమరావతి నిర్మాణం పూర్తయి ఎవ్వరూ ఊహించని రీతిలో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఆ నిర్మాణాలు కానీ
ఆ గ్రీన్ ఫీల్డ్ వసతులు కానీ కళ్ళు తిరిగేలా నిర్మాణం కాబోవటం అనేది ఒక విశేషం.